అల్లూరు జిల్లాలో మూన్నాళ్ల ముచ్చటగా రోడ్ల పరిస్థితి మారిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన రోడ్ అప్పుడే ధ్వంసమైందని అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని డోలీ రహితంగా మారుస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అడవి తల్లి బాట కార్యక్రమం చేపట్టిన పవన్ కళ్యాణ్ మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే పాడేరు మండలం నందిగురువులో 2 కోట్ల వ్యయంతో 2 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. అయితే ఈ రోడ్డును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఇప్పుడు ఈ రహదారి దెబ్బతినడంపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు రోడ్డు నాణ్యత పరిశీలించలేదా అని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ కొత్త రోడ్డును నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. పాడేరు మండలము ఆలూరు సీతారామ జిల్లా కానీ ఈ రోడ్డు నందిగారి గ్రామంకి చేసినారు కానీ అది సుఖం లేదు. ఆవులు తొక్కినా ముక్కలు పోతుంది. దాని గురించి మాత్రమే కాంట్రాక్ట్కి చెప్పేసి మాకు వెంటనే చేయించడమని కోరుకుంటాను. అల్లూరి సీతారామరాజు జిల్లా మాది. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ మాకు కరెక్ట్ అయిన రోడ్డు లేదు. ఇప్పుడు అయితే ఈ ప్రభుత్వం వచ్చేసి రోడ్డు ఇచ్చారు కానీ కాంట్రాక్ట్ ద్వారా అసలు రోడ్డు సరిగా వేయలేదు. సరిగా వేయలేనప్పటికీ మేమైతే ఈ ఆవులు తీసుకెళ్ళినా కానీ కిందకి దిగిపోతుంది, అసలు ఊడిపోతుంది. ఆ ఆవులు తీసుకెళ్ళినా కానీ ఊడిపోతున్నప్పటికీ మేము ఇల్లు కట్టాలి కదా. అందుకే మేము ఇల్లు కట్టడానికి సిప్స్ లోడ్లు అయితేనే ఇసుక లోడ్లు అయితేనే మేము తెచ్చుకోవాలి. పెద్ద బండ్లు అయితే అస్సలు రాదు, అక్కడే దిగిపోతుంది. అసలు దిగిపోతున్నప్పుడు మాకైతే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి మాకు వర్షాలు ఎక్కువ పడతాయి. అందువలన సంవత్సరం కూడా ఉండదు. అందువలన ఇది ఇంచున్నర కూడా పోయలేదు కనుక కలెక్టర్ కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఈ యొక్క రోడ్డుని సరిగా ఈ కాంట్రాక్ట్ ద్వారా వేయిస్తారని మేము మనవి చేస్తున్నాము. అల్లూరు జిల్లాలో మూన్నాళ్ల ముచ్చటగా రోడ్ల పరిస్థితి మారిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోయిందన్న సిచ్యువేషన్ మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. ఫస్ట్ బాక్స్ లో క్లియర్ గా చేతులతో కూడా రోడ్ ని తవ్వే సిచ్యువేషన్ వచ్చేసింది. అంటే అంత సెన్సిటివ్ గా ఆ రోడ్ ని కట్టారు అన్న విషయం అర్థమవుతుంది. అయితే ఈ రోడ్ ని కట్టే ముందు క్వాలిటీ చెక్ చేయలేదా అన్న క్వశ్చన్ కూడా రేస్ చేస్తున్నారు గిరిజనులు. కాంట్రాక్టర్ మీద కేసు నమోదు చేయాలి, దర్యాప్తు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వెంటనే మళ్ళీ ఒక కొత్త రోడ్ ని నిర్మించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో రోడ్ ఎంత దారుణంగా దెబ్బతిందన్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే మళ్ళీ కొత్త రోడ్ ని నిర్మించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.